మనస్సులో దేవునికి చోటివ్వాలి. నోటిలో పాట కాదు కావాల్సింది, నోటితో ప్రార్థన కాదు కావాల్సింది, నోటితో ప్రసంగాలు కాదు కావాల్సింది. నీ మనస్సులో నీ మనస్సులో నీ మనస్సులో దేవునికి చోటివ్వాలి. ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి మనస్సులో దేవునికి చోటివ్వని కారణాన. వాక్యం సెలవిస్తారు, నీ మనస్సులో దేవునికి చోటివ్వకపోతే దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. చెయ్యరాని కార్యములు చేయటానికి అని చెప్పాడు. క్రైస్తవుడా, సమాజంలో అనేకులకి మాదిరిగా ఉండవలసిన నీవు చేయరాని కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నావేమో. అనేకుల ఎదుట వెలుగుగా ఉండవలసిన నీవు చీకటిగా బ్రతుకుతూ ఉన్నావేమో. నిన్ను చూసి యేసు మంచి దేవుడని చెప్పుకోవలసిన జనం చీ అని చేకూడుతున్నారేమో. రాత్రి సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవునికి నీ మనస్సులో చోటివ్వు. అందుకే ప్రభు చెప్పాడు, మారు మనసు పొందు. నీ మనస్సు స్థిరమైంది కాదు, చపలత కలిగింది, అస్థిరమైంది. నీ మనస్సును శుభ్రం చేసుకో. దేవుని వాక్యం చేత నీ మనస్సును శుభ్రం చేసుకో. అక్షయ బీజమైన దేవుని వాక్యం చేత నీ మనస్సును శుభ్రం చేసుకో. ఈ రాత్రి కడుక్కో. యేసయ్యా, నాలో నరబీజం ఉంది, మృగబీజం ఉంది, సర్పబీజం ఉంది, మీ బీజమే లేదయ్యా. దయచేసి నన్ను కడిగి శుద్ధీకరించమని ఆయన పవిత్రమైన పాదాల చెంత